ఈ విషయం మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తుంది. వెల్కమ్ టు బ్రేకింగ్ తెలుగు న్యూస్. ఒకప్పుడు ఇంట్లో పెరట్లో గోడలెక్కి పూసే సాధారణ పువ్వుగా కనిపించిన ఈ శంకు పువ్వు ఇప్పుడు రైతుల ఆదాయాన్ని మార్చేస్తున్న వాణిజ్య పంటగా మారింది. వేడి నీళ్ళల్లో వేస్తే నీలం రంగు, నిమ్మరసం కలిపితే ఊదా రంగుకు మారే ఈ పువ్వు ప్రపంచవ్యాప్తంగా బ్లూ టీ, సహజ ఫుడ్ కలరింగ్ అండ్ టెక్స్టైల్ రంగాల్లో భారీ డిమాండ్ను సొంతం చేసుకుంది. సహజ నీలం రంగు డైలపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరగడం ఈ పంటకు ఊపు తెచ్చింది. అమెరికాలోని FDA 2021లో ఆహార వినియోగానికి అనుమతించడంతో ఈ బ్లూ టీ మార్కెట్ వేగంగా విస్తరించింది. థాయిలాండ్, ఇండోనేషియా, తర్వాత భారత్లో కూడా ఈ శంఖు పువ్వు సాగు విస్తరిస్తోంది. ఈ పువ్వు అనేక రకాల్లో మన దేశంలో కనిపిస్తుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు ఈ పంట ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ పంట పండించడానికి తక్కువ పెట్టుబడి, చాలా తక్కువ నీటి అవసరం ఉంటుంది. మన ఇంటి పరిసరాల్లోనే సాగు చేయగలిగే అవకాశం ఉండడంతో మహిళా రైతులకు ఇది ఆర్థిక స్వావలంబనగా మారుతోంది. పువ్వులను నీడలో లేదా సోలార్ డ్రయర్లలో ఆరబెట్టి విక్రయించడం ద్వారా మంచి ధరలు లభిస్తున్నాయి. ఆయుర్వేదం, హెర్బల్ రంగాల్లో శంకు పువ్వుకు ఉన్న ఔషధ గుణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. సహజ ఫుడ్ కలరింగ్గా, ఆరోగ్య పానీయాలుగా వినియోగం పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో ఇది పూర్తి స్థాయి వాణిజ్య పంటగా మారి రైతులకు సిరులు కురిపించగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇంటి పూల నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు ఈ శంకు పువ్వు ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మన దేశంలోని పశ్చిమ బెంగాల్లోని పుష్పల్ బిస్వాస్ ఈ శంకు పూల దిగుబడిని 50 కిలోల నుంచి 80 కిలోలకు పెంచి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని వర్షికారెడ్డి, ఢిల్లీలోని నితీష్ సింగ్ వంటి వ్యాపారులు వేలాది మంది రైతులతో కలిసి ఈ పంటను ప్రోత్సహిస్తున్నారు. ఈ మొక్క భారతదేశంలో మరొక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అదేంటంటే ఈ శంకుపూల మొక్క ఇంట్లో ఉండడం వల్ల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అయితే ఈ శంకుపూల మొక్కను వాస్తురీత్యా కూడా వాడతారు. ఈ మొక్కను ఉత్తర దిశలో, తూర్పు దిశలో లేదా ఈశాన్య దిశలో నాటితే మంచి జరుగుతుంది అని చెప్తారు. అలాగే ఈ శంకు పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తారు. వీరిని శుక్రవారం ఈ పూలతో పూజిస్తే చాలా సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. ఇక శనీశ్వరుడికి శంకు పూలంటే చాలా ప్రీతి అని చెప్తారు. ఈ శంకు పూలను భారత్లో కొన్ని చోట అపరాజిత పూలుగా పిలుస్తారు. ఈ మొక్క తీగలాగా పాకుతూ ఆకర్షణీయంగా ఉండే నీలం రంగు పూలను పూస్తుంది. అస్సాంలో ఉండే స్థానిక మహిళలు ఈ పూలను అమ్మడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. వారితో కలిసి మరింతమంది ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ మొక్క పూలను టీ తయారీలో ఇంకా నీలం రంగు డై కోసం ఉపయోగిస్తారు. అస్సాంకి చెందిన నీలం అనే మహిళ ఈ శంకుపూల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. తను కొద్దిగా లోన్ తీసుకొని సోలార్ డ్రయర్లను కొనుగోలు చేసి వాటిపైన ఈ పూలను ఎండబెట్టడం ద్వారా పూల రంగు పాడవకుండా సురక్షితంగా ఉంచి కొనుగోలుదారులు ఆశించినట్లుగా నాణ్యమైన పూలను అమ్మడం మొదలుపెట్టింది. ఈ పూల సాగు వినియోగంలో థాయిలాండ్, ఇండోనేషియా దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ పూలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ భారత్లోని వ్యాపారులను ఆకర్షిస్తోంది. ఈ వ్యాపారం ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సహజ రంగులకు ఉన్న డిమాండ్. ఈ డిమాండ్ పెరుగుతోంది కాబట్టి వినియోగదారులు సహజ పదార్థాలను కోరుకుంటున్నారు. సింథటిక్ డై ఫుడ్ అంటే కృత్రిమ ఆహార రంగుల పట్ల అమెరికా మరియు యూరోప్ దేశాల్లో నిబంధనలన్నీ కఠినతరం కావడమే సహజ రంగులకు డిమాండ్ పెరగడానికి కారణాలు. అయితే యుఎస్ ఫుడ్, డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ 2021లో ఈ శంకు పూలని ఆహారంలో జోడించడానికి అనుమతించింది. కానీ 2002లో యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వీటి వాడకంపై కొన్ని ఆందోళనలు లేవనెత్తింది. EU, UK ఈ శంకుపూల ఆహారాలను నావెల్ ఫుడ్ కేటగిరీలో చేర్చాయి. అంటే వీటిని మామూలు ఆహారంగా తీసుకోవడానికి ఇంకా కొన్ని అనుమతులు అవసరం ఉంది. అయినప్పటికీ భారత వ్యాపారులు దీనిపై నమ్మకంతో ఉన్నారు. శంకుపూల మార్కెట్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఈ పంటను ఇప్పటికీ వాణిజ్య పంటగా కాకుండా పెరటి మొక్కగా, ఔషధ మొక్కగా చూస్తున్నాం. దీనికి సంబంధించి నిర్మాణాత్మక మార్కెట్ వ్యవస్థ లేదు, ధరల విధానం లేదు. దీంతో రాబడిపై రైతులు అయోమయంలో ఉన్నారు.
కానీ రైతుల సాగు ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నారు. భారత్లోని మరికొందరు ఈ వ్యాపార అవకాశాన్ని గుర్తించారు. ఈ పువ్వును వేడి నీళ్ళల్లో వేస్తే నీలం రంగులో మారుతుంది. అందులో నిమ్మరసం వేస్తే ఊదా రంగులోకి మారుతుంది. అదొక మ్యాజిక్‌లా కనిపిస్తుంది అని ఢిల్లీకి చెందిన నితీష్ సింగ్ చెప్పారు. శంకుపూలతో భారతీయ బ్రాండ్‌ను వృద్ధి చేయాలని ఆయన కోరికతో 2018లో బ్లూ టీ అనే సంస్థను ప్రారంభించారు. నితీష్ సింగ్ 7 ఏళ్లుగా పూల దిగుబడి, నాణ్యతను పెంచేందుకు రైతులతో కలిసి పనిచేస్తున్నారు. మొదట 5గురు రైతులతో ప్రారంభించిన ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా 600 మందితో కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియలో పూలను కోయడం చాలా కీలకం. ప్రధానంగా మహిళలే ఈ పని చేస్తుంటారు. వాళ్ళ చేతులు మృదువుగా ఉంటాయి. మొక్కకు నష్టం కలగకుండా పూలు ఎలా కోయాలో వారికి తెలుసు. అందుకే కోయడానికి సిద్ధంగా ఉన్న పూలను ఎలా గుర్తించాలో వారికి శిక్షణ ఇస్తామని నితీష్ సింగ్ చెప్పారు. ఆ కోసిన పూలను జాగ్రత్తగా ఆరబెట్టాలి. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతను నియంత్రించడం చాలా ముఖ్యం. ఒక్క చిన్న తప్పు చేసినా సరే ఆ పూలు నాణ్యత కోల్పోతాయి అన్నారు. కొద్దిగా ఆరబెట్టిన పూలను రైతులు మా దగ్గరికి తీసుకొస్తుంటారు. పూలలోని తేమను పరిశీలించి వాటిని మరింత ఆరబెడతాం. చాలా తక్కువ ఉష్ణోగ్రతలను ఎక్కువసేపు ఉపయోగిస్తాం. వేడి ఎక్కువగా ఉంటే పూలు మాడిపోతాయి. అందులోని ఔషధ గుణాలు, రంగు కోల్పోతాయి అని ఆయన వివరించారు. అయితే ఈ అపరాజిత పూల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆధారాలు ఉన్నాయి, కానీ ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఈ పూలకు ఔషధ గుణాలు ఉన్నప్పటికీ వీటిపై చాలా తక్కువ పరిశోధనలు జరిగినట్లు అధ్యయనంలో తెలిసింది. ఏదేమైనా కానీ ఒకప్పుడు ఎవరూ పట్టించుకొని ఈ మొక్క మన పెరట్లోనే ఉండేది. ఇప్పుడు గోడల మీద సాధారణంగా పాగే ఈ తీగజాతి మొక్కకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ భారతదేశంలో కూడా ఈ పంట వాణిజ్య స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.